ఈసారి పండక్కి నాసామి రంగా అన్నట్టయితే ఉందన్నమాట ట్రైలర్ చూస్తూ ఉంటే కనుక. మనం మాట్లాడుకోబోతుంది నాసామి రంగా ట్రైలర్ గురించి. సో నాగార్జున గారి లుక్ అయితే మాత్రం అప్పటికి ఇప్పటికీ అలాగే మెయింటైన్ చేస్తూ వస్తూ ఉన్నారు. కాకపోతే ఇందులో ఎలివేషన్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఇచ్చారని చెప్పొచ్చు. లాస్ట్ షాట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఆ గుణపం ఏదైతే ఉందో అదే పలుగు అంటారు కదా, సో అది ఇసిరినప్పుడు ఆ వేడి ద్వారా బీడి వెలిగించుకోవడం అనేది మాత్రం నిజంగా డైరెక్టర్ విజయ్ బిన్నీ గారు నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేశారు. అలాగే నాగార్జున గారిలో కొంటితనాన్ని మాత్రం ఇప్పటికీ ప్రజెంట్ చేస్తూనే ఉన్నారు. ఆ ఫీల్ అలాగే కంటిన్యూ చేస్తూనే ఉన్నారనమాట హీరోయిన్స్ విషయంలో. అలాగే ఆ రొమాంటిక్ డైలాగ్స్ కానీ చాలా అంటే చాలా బాగా పెట్టారు ఇందులో. కాకపోతే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అయినప్పటికీ కూడా ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫుల్ లెంత్. కాకపోతే అందులోనూ మాస్ ఎలివేషన్ బాగా చూపించారు నాగార్జున గారిలో. కిష్టయ్య అని చెప్పి బాగా మెయింటైన్ చేస్తున్నారు క్యారెక్టర్ని అయితే మాత్రం. అంటే ఆయన దిగితే ఎవరినైనా కానీ ఎదిరించగలరా అనే టైప్లో చూపిస్తూ ఉన్నారు. అలాగే అల్లరి నరేష్ గారు, రాజ్ తరుణ్ గారు వీళ్ళ క్యారెక్టర్స్ కూడా వాళ్ళు 100% న్యాయం చేసినట్టయితే తెలుస్తుంది ట్రైలర్ ప్రకారం అయితే మాత్రం. ఇద్దరు తమ్ముళ్ళని ఆల్రెడీ రివీల్ అయిన విషయమే. కాకపోతే అల్లరి నరేష్ గారు పెళ్ళైన తర్వాత భార్యకే లైన్ వేస్తున్నట్టయితే చూపిస్తూ ఉన్నారు. అలాగే ఇంకా నాగార్జున గారి లవ్ స్టోరీ తెలిసిందే కదా, చాలా దూరం అయితే ఉన్నట్టుంది. కానీ ఆ లేడీ ఎవరైతే ఉన్నారో ఆవిడ డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ పోలీసులకే డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నట్టయితే ఉందన్నమాట. ప్రబల తీర్థం అయిన తర్వాత ఎన్ని తలకాయలు ఎగిరాయో లెక్కేసుకో అని చెప్పి చాలా బాగా చూపించారు. కాకపోతే ఇందులో సెంటిమెంట్ యాంగిల్ కోసం అల్లరి నరేష్ గారిని కానీ లేదా రాజ్ తరుణ్ గారిని కానీ చంపకుండా ఉంటే చాలా బాగుంటుంది. చాలా సినిమాల్లో అదే కదా, మంచి ఫామ్లో ఉన్నారు అనుకునే టైంలో చిన్న బ్రదర్నో లేదా పెద్ద బ్రదర్నో చంపేస్తారు. హీరో మళ్ళీ ఎమోషనల్ ఫీల్ అయ్యి ఫైట్స్ ఇవన్నీ ఉంటాయి. సో అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. అలాగే విలనిజాన్ని కూడా బాగా చూపిస్తూ ఉన్నారనమాట. అంటే విలన్ బాగా క్రూరంగా ఉన్నట్టయితే మనకు చూపిస్తూ ఉన్నారు. చంపడానికి చాలా ప్లాన్లు వేస్తున్నట్టు. అలాగే అల్లరి నరేష్ గారి డైలాగ్ కూడా బాగుంది, ఈ ఊర్లో ఎవరు మమ్మల్ని పాడెక్కిచ్చేది అని చెప్పి ఆ డైలాగ్ కానీ చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేశారు చూస్తున్నంతసేపు కూడా మనకి. అలాగే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనకే తెలియకుండా మనం ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేలా అయితే క్రియేట్ చేశారు మన ఎంఎం కీరవాణి గారు. ఆస్కార్లు ఊరికనే రావంటారు కదా, సో ఇదనమాట. ఫస్ట్ అంతా స్లోగా తీసుకెళ్ళినప్పటికీ కూడా ఎండింగ్ వచ్చేపాటికి మాత్రం ఆ మ్యూజిక్ ద్వారానే మనం ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి మనకే తెలియకుండా మనం కొంచెం ఫీల్ అయిపోయేలా అయితే చేస్తూ ఉన్నారు మ్యూజిక్ని. సో నిజంగా మ్యూజిక్ మూవీకి ఒక పెద్ద హైలైట్ అని చెప్పొచ్చు థియేటర్లో మాత్రం. అలాగే ఇక నాగార్జున గారి పర్ఫార్మెన్స్ గురించి చెప్పేది ఏముంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ట్రైలర్ కట్ మాత్రం చాలా అంటే చాలా యూనిక్గా డిజైన్ చేశారు. అంటే డైలాగ్స్ అక్కడక్కడ రివీల్ చేస్తూ వచ్చారు. అలాగే నాగార్జున గారు లవ్ స్టోరీ రివీల్ చేస్తూ వచ్చారు. అల్లరి నరేష్ గారి క్యారెక్టరైజేషన్ ఇంతకు ముందు కంటే కొంచెం ఎక్కువ చూపించారు. రాజ్ తరుణ్ గారిని కూడా బాగానే చూపించారు. సో మొత్తానికి ట్రైలర్ని మాత్రం చాలా ఇంటెలిజెంట్గా పెట్టారని చెప్పచ్చు, బాగుంది. సో 14వ తారీఖున ఆల్రెడీ వస్తుందని చెప్పి విషెస్ చెప్పేస్తున్నారు ట్రైలర్లోనే మన నాగార్జున గారు అయితే మాత్రం. సంక్రాంతి శుభాకాంక్షలు అని చెప్పి. సో రిలీజ్ అయిన తర్వాత ఆ మూవీ ఎలా ఉంటుంది ఏంటి అనేది మన ఛానల్లో రివ్యూ అయితే చేద్దాము. మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ రివ్యూస్ వస్తూనే ఉంటాయి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.